హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి మధ్య నుంచి కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతుంది. మొదటిగా ఈ అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షపాతం నమోదవుతుంది ఫిబ్రవరి 10 నుంచి. అయితే ఈ వర్షాలు మనకి తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో దాదాపుగా ఫిబ్రవరి 14 నుంచి 22 వరకు కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా వర్షాలు నమోదవుతాయి. ఆ తర్వాత వరుసగా వర్షాలు నేరుగా మనకి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా భాగాల వరకు విస్తరిస్తాయి. అయితే మోస్తరు వర్షపాతం నమోదవుతుంది, కానీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవు కోస్తా భాగాలు, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో. ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉంటుంది. 2 రోజుల తర్వాత మరొక 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, చలి తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గుతుంది. ఉత్తర తెలంగాణ భాగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణ భాగాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి రానున్నటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ.